మరి హుండీ ఆదాయం ఎంతో తెలుసా మీకు? 400 కోట్లు సరిగ్గా. రోజువారీ హుండీ ఆదాయం 400 కోట్లు ఉంటే, మరి సంవత్సరంలో ఒక్కరోజు ఆదాయం పోతేంది, ఉంటేంది అంటున్నాం. దేవుడికో న్యాయం, మనిషికో న్యాయం ఉంటదా? చాలా మంది పేదలు, 400 కోట్లు చాలా సార్, మంది 4 కోట్లు సార్, 400 కోట్లు 4 కోట్లు పర్ డే సార్. నెల నెలకు కరెక్ట్ నెల దాదాపు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ 400 కోట్ల కోసం నిజంగానే నేను న్యాయవాదికి చెప్తాను, వెసులుబాటు ఇచ్చారు అనుకోండి, అక్రమార్కులు మరింత చేయడం మాకెందుకు ఉండదు, అది నాలాంటి వాడు కోర్టులో కేసు చేస్తారు కదా రేపొద్దు కదా. అంటే ఏమైందంటే, ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు. 2016 సరిగ్గా 10 సంవత్సరాలకు అవసరం, నవంబర్ వస్తే 10 సంవత్సరాలు రాజుగారు కదా. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తగుదనమ్మా అని చేయడం ఒకటి. రెండోది, గతంలో మన తెలుగులో సామెత ఉంది, మన పనికిరాని సొమ్ము పరమాత్మ పాలు, లేకపోతే గాలికి పోయే మన పేల పిండి కృష్ణార్పణం అనేటప్పుడు. వీళ్ళందరూ వేసే వాళ్ళు తెలియక వేస్తారని నేను అనుకుంటలేను, తెలిసే వేస్తున్నారు. ఎట్లాగూ ఉన్నాయి కదా మన దగ్గర. నేను చాలా ఉదాహరణ చెప్తాను. చాలా మంది కూలీలు చేసుకునే వాళ్ళు, కొంచెం తెలియని వాళ్ళు, కొంచెం గుప్తధనం దాచిపెట్టుకునే వాళ్ళు, కొంచెం పిసినార్లు, పాపం తెలియక ఈ మొత్తం ప్రపంచంతో సంబంధం లేకుండా, ఏమి తెలియకుండా వాళ్ళు వేల రూపాయల నోట్లు ఇంట్లోనే ఉండిపోయిన సందర్భం చూసినాం మనం. పోపు సామాను డబ్బాలో ఉన్న వాటి గృహిణులు కూడా అనవసరం తెలిస్తే ఏమంటారు, ఇంత దాచిపెట్టుకున్నాం అంటారు భయంతో కూడా వాళ్ళు వెల్లడించిన సందర్భం చూసినాం మనం కాదు. అటువంటి వాళ్ళకి ఏం కావాలి? అటువంటి వాళ్ళకి న్యాయం ఎందుకు కావాలి? దేవుడికే 400 కోట్లు వేసిందంటే బయట 4000 కోట్లు ఉండవచ్చు. అసలు నోట్ల రద్దు ఉద్దేశం ఏంది? పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం నల్లధనాన్ని నిర్మూలించడం. నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను, నల్లధనం నిర్మూలన జరగదు దీంతో అన్నట్టు. ఎందుకంటే అసలు నల్లధనం అనేది పెద్ద నోట్లలో లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నది. ఇవాళ ₹1,00,000 గజం ఉన్న భూమిని కేవలం 5,000, 10,000 రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది గవర్నమెంట్, చేయిస్తుంది. స్టాంప్ డ్యూటీ అంత కట్టిస్తున్నది. మరి మిగతా అంత బ్లాక్ మనీ కదా. రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ ఉంది, ఇతర వ్యాపార వర్గాల్లో బ్లాక్ మనీ ఉంది. ఇవాళ బేగంపేట, బేగం బజారు, హైదరాబాద్ పోదాం, బేగం బజార్ లో కొన్ని లక్షల లావాదేవీలు నోట్లతో జరుగుతున్నాయి. 50,000 దాటితే బ్యాంక్ కూడా తీసుకోవద్దు, 50,000 దాటితే నగదు ఉండొద్దు కదా. మరి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా? వాళ్ళ అక్రమార్జన హెచ్చరిక పెట్టరేగిపోయి ఎవరో, నా ఉద్దేశపూర్వకంగానే వేస్తున్నారు. చెప్పాను కదా, గాలికి పోయి పేల పిండి కృష్ణార్పణం అని వేస్తున్నారు తప్ప అంట. కానీ నేను లేదు, పేదవాళ్ళు ఎవరు వెయ్యరు, ఇటువంటి తప్పు చెయ్యరు కూడా అంటున్నారు. ఒక రకంగా దేవుడి పట్ల అపరాధం పెడుతున్నారు. పనికిరాని ఓట్లు వేసేవాడు దుర్మార్గుడు, పనికిరాని ఓట్లు భక్తుడు గానే కదా అంటున్నాడు. అందుకని పరమాత్మ కూడా ఒప్పుకుంటున్నా, ఇటువంటి నల్లధనాన్ని నిర్మూలించే ఒక మంచి ఉద్దేశంతో చేసిన దాన్ని ఇవాళ 400 కోట్ల కక్కుర్తి పడాల్సిన అవసరం ఏమైంది? 400 కోట్లు పెద్ద సమస్య కాదు టీటీడీకి అంటున్నాను నేను ఇవాళ. అందుకని దీని పేరు మీద కనుక ఒక్కసారి విసులు పట్టి, అందుకని ఆర్బీఐ